క్రీస్తునందు ప్రియమైన వార్లారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 7వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను. పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దెయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు తూరు దేశానికి వచ్చినప్పుడు అక్కడున్న ఒక గ్రీసు దేశస్థురాలు తన కుమార్తె దెయ్యం పట్టి ఉండుట చూసి యేసు ప్రభువారి దగ్గర ఆ బిడ్డ గురించి వెళ్ళగొట్టమని ఆయన వేడుకుంటుంది. మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో చూస్తే పదే పదే వేడుకున్నట్టుగా మనం అక్కడ చూస్తాం. ఇంతలోపే శిష్యులు ఆమెను పంపించే ప్రభువా అని కూడా వారు అంటారు. ఆ తర్వాత మార్కు భక్తుడు అవేమి రాయకుండా యేసు ప్రభువారు దెయ్యమును వెళ్ళగొట్టమని ఆమె అడిగినప్పుడు సమాధానం ఏమంటున్నారంటే, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని. ఎందుకు యేసు ప్రభువారు ఈ మాట అన్నారు అనంటే, అసలు ఆయన ఎందుకు వచ్చాడో అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మొదట ఆయన యూదుల కొరకు వచ్చారు. ఆ తర్వాత సువార్త అన్యులందరికీ కూడా ప్రకటింపబడింది. ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతున్న విషయము, ప్రభువారి మొట్టమొదటి పరిచర్య యూదుల మధ్యే. ఆ తర్వాత ఆయన ప్రణాళిక ప్రకారము అన్యులకు చేరాలి. కానీ ఇక్కడ ప్రభువారు ఆ ఉద్దేశముతోనూ అన్నారు. ఇంకొకటి, ఆమె విశ్వాసాన్ని కూడా శిష్యులకు చూపించాలని, ఆమె విశ్వాసాన్ని నేను పరీక్షించాలని కూడా అన్నట్టుగా మనం చూడొచ్చు. సో ఇక్కడ కుక్క పిల్లలు అని పోల్చారు. ఇక్కడ కుక్క అంటే వీధి కుక్క కాదండి, ఇంట్లో ఉండే కుక్కే, పెంచుకునే కుక్క, పెట్ యానిమల్. ఈ కుక్క మన ఇంట్లోనే ఉంటుంది. కానీ అన్నం వండిన తర్వాత మొదట మన పిల్లలకు పెడతామా, కుక్కలకు పెడతామా? పెంచుకునే కుక్క అయినా పెంచుకున్న కుక్కకు ముందు పెట్టం కదా, మన పిల్లలకే పెడతాం. అలాగే యేసు ప్రభువారు ఆ మాట అన్నారమ్మా, నేను వచ్చింది మొదట ఈ యూదుల కోసం, ఇశ్రాయేలీయుల కోసం. వాళ్ళని కాదని, వాళ్ళకి కాకుండా అన్యులకు నేను ఏమీ చేయలేను అన్న మాటను ప్రభువారు అన్నప్పుడు ఇక్కడ మళ్ళా గమనించుకోవాలి. అది ప్రభువారు కఠినంతో అన్న మాట కాదు, ప్రభువారు అన్యులకి అసలు ఏమి చెయ్యడు అన్న విషయం కూడా కాదు. మీరు శతాధిపతిని చూశారు, ఆయన అన్యుడే, మరి చేశాడు కదా ప్రభువారు. అన్యులకి ఆయన స్వస్థపరచటం అన్నది కాదు. హీ జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ హర్. ఆమె విశ్వాసాన్ని పరీక్షించాలన్నదే ఆయన యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చూస్తున్నాం. ఆ ఉద్దేశం కలిగిన వాడే ప్రభువారు, అమ్మా పిల్లలకి పెట్టకుండా కుక్క పిల్లలకి ఇయలేను అన్నప్పుడు ఆవిడ యొక్క హంబుల్నెస్, ఆవిడ యొక్క తగ్గింపు స్వభావం చూడండి. అవును ప్రభువా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడివేయు రొట్టె ముక్కలు తినను కదా అని ఆయనతో చెప్పాను. ఇది విశ్వాసానికి, ప్రభువారు తన బిడ్డను ఎట్లాగన్నా కాపాడాలన్న దానికి పరాకాష్ట. అది మామూలుగా అయితే అవమానకరంగా తీసుకుంటారు.
యూదులైతే ఇంత అవమానపరిచాడు నన్ను, చేస్తే చేశాడు, పోతే పోయాడు అని ఆలోచించాల. నిజమే కదా నాయన, మరి నువ్వు అన్నది నిజమే. అయితే ఆ పిల్లలు తినేటప్పుడు కింద పడే రొట్టె ముక్కల కోసం కుక్క ఎలాగైతే ఎదురు చూస్తుందో, నేను అలాగే ఎదురు చూస్తున్నాను. కింద పడిపోయిన బ్రెడ్ ముక్కల్ని లేకపోతే రొట్టె ముక్కల్ని కుక్క తినటానికి అనుమతి ఇచ్చేస్తావు కదా, అంతే కదండి. గబుక్కున మన పిల్లలు తింటున్నారు, ఏదో కింద పడింది, కుక్క వచ్చి దాన్ని పట్టుకుంది, ఒకటి పీకి దాని నుంచి లాగేసి మళ్ళీ పిల్లలకి ఇస్తామా? ఇవ్వం, వదిలేస్తాం. ఆ విషయాన్ని ఆడు చెప్పి యేసుప్రభు వారి యొక్క ఉపమానాన్ని తిరిగి యేసుప్రభు వారి దగ్గర ప్రయోగించింది. అది ఆవిడ విశ్వాసం. దాన్ని చూచిన ప్రభువారు ఏం చేశారంటే, వెంటనే దెయ్యం నీ కుమార్తెను వదిలిపోయింది, ఇంకెళ్ళిపో. విశ్వాసం నెగ్గింది. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎంత విశ్వాసమో అంత గొప్ప కార్యములు. పిండికి తగ్గ రొట్టె. నువ్వు నీ ప్రభువుని ఎంత గట్టిగా బలంగా నమ్ముతావో అదే జరుగుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. నీ విశ్వాస్యత మీదే ఆధారపడి ఉంటుంది. ఆ సత్యాన్ని మనందరం గ్రహించుకోవాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను, మీ సహాయాన్ని దయచేయగలదని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.